రైతులకి పాలు పోసిన వారికి ఏదైనా జ్వరం కానీ జబ్బుగా వస్తే వాడు హాస్పిటల్ కట్టిస్తున్నాడు విశాఖపట్నంలో. తులసిరావు పాపం చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రఘుమూడు మనకి కట్టిస్తున్నాడు. ఆ డబ్బులు కూడా మీరు రైతుల దగ్గర తీసుకున్నాడు. మీ సొసైటీ నుంచి హాస్పిటల్ కట్టించాడు. ఎక్కడ? రాజు అని దాటి పెడతా తెలుసు కదా మీకు, శ్రీరామనగర్లో. అప్పుడు ఏమన్నాడు? అక్కడ 200 మంచాలు ఎన్నో ఉంటాయి హాస్పిటల్లో. 200 300 ఏమన్నా ఇప్పుడు అంటే 10% మంచాలు పేషెంట్లకు ఇస్తాను, 250 మంచాలు పాల రైతులకు ఇస్తా అన్నాడు. తక్కువ డబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు. మీ అందరి దగ్గర పాల రైతుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు, హాస్పిటల్ కట్టాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశారు? రైతులకి 20% మంచాలు ఇచ్చాడు, మిగతా అన్ని హాస్పిటల్కి ఇచ్చాడు. ఇది అన్యం కదా. నీ డబ్బుతో హాస్పిటల్ కట్టి నీకు మంచం ఇవ్వకుండా బయట వాళ్ళకి డబ్బులకి మంచం ఇచ్చేస్తారా? ఇంకోటి చేశాడు. తెలియాలి, జనాలు తెలియాలి, మీరు అంత అపోహలు ఉన్నారు. ఓ దేవుడు 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 వాళ్ళు మన పెద్దలు చెప్తే ఒకటి చెప్తా. రైతుల పిల్లలకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీ కావా, రైతుల పిల్లలకి సీట్లు ఇస్తాను, వాళ్ళందరినీ బాగా చదివిస్తానని చెప్పి ఎలమంచి రైల్వే గేట్ ఉందా? ఎలమంచి వెళ్ళి ముందు రైల్వే గేటు, ఆ పక్కన భూమి కొన్నారు తెలుసా? తెలుసా నీకు? ఆ భూమి ఎక్కడ ఇప్పుడు ఉందా? అమ్మేశాడు. అది 10 సున్నది 3 సంవత్సరము రైతుని అమ్మేసి ఆ పేరు రాసుకుంటాడా? వాళ్ళ అమ్మాయి పేరుని, వాళ్ళ అబ్బాయి పేరుని, ఆడి పేరుని. ఇది అన్యాయం కదా. తులసిరావు గారి విశాఖ డైరీలో మీటింగ్ అయింది. పాలకాలం ప్రెసిడెంట్ ఎవరా? శ్రీరాముతా శ్రీరామ్ వీళ్ళందరూ వెళ్ళారు మీటింగ్కి. ఒక్కో ప్రెసిడెంట్కి ఇంత బంగారం మొక్క ఇచ్చాడు. ఇచ్చాడా నీకు? ఎంత బంగారం మొక్క? 4 గ్రాములు బంగారం మొక్క ఇచ్చాడు వీరికి. ఒక కాఫీ బిస్కెట్ ఇచ్చాడా? కాఫీ బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయే ముందు ఎంత మొక్క? 8 గ్రాములు 4 గ్రాములు బంగారం మొక్క చేతులు పెట్టి సొసైటీలో మీ పాల సొసైటీ ఉంది కదా, ఈ సొసైటీ ఆ బంగారానికి డబ్బులు పొందుకున్నారు. ఎంత ఎంత 39,100 బంగారం ఇచ్చినందుకు డబ్బులు పొందుకున్నారు మీ సొసైటీ నుంచి. ఆ డబ్బులు ఎవరై? రైతులీ కదా. రైతుల డబ్బుతో నువ్వు బంగారం ఇవ్వడానికి సీసీ డ్రైన్స్ అంటాం, సిమెంట్ కాలువ మొత్తం ఊరంతా అది నువ్వు ఇళ్ళ బాగా ఎంజాయ్ చేసుకోవాలి. ఇంకా డబ్బులు ఇస్తున్నాను నువ్వు దగ్గర నుంచి చేయించుకో. దానికి 2,45,00,000 ఇచ్చాను. ఈ లక్షల రూపాయలకి అవసరమైతే చైర్మన్ మార్పుతాను, లేకపోతే ఖాయంగా అవసరమైతే దూనిపాటు నరేంద్ర చౌదరి అని గుంటూరు జిల్లాలో చైర్మన్ బొక్కనే ఇచ్చారు పోయిన ప్రభుత్వం. అలా నీళ్ళు తీసుకొని బొక్కనే ఇస్తాను, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇదే రైతులు కష్టపడి రైతులు పండి కేరళ పెంచుకొని ఆవులు పెంచుకొని పాల్గొతుంటే ఆ డబ్బులు ఇస్తారు వీళ్ళు. ఎక్కడ మాట్లాడి మొట్టమొదటిసారిగా ₹1,00,000 ఈ మాట ఎక్కడ మాట్లాడి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఈ విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.